హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏంటండి గోదావరి నీరు తీసుకొచ్చి బ్రిడ్జ్ పైన ఏస్తున్నారని అనుకుంటున్నారా అందరూను? ఇదేం కాదండి. వీడియో ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూస్తే అర్థమవుతది వీడియో. ఇక్కడ ఏంటంటే వానపల్లి నుంచి అత్తింకొర్లంకెళ్ళే రూట్‌లో ఒక బ్రిడ్జ్ ఉంటదండి. ఆ బ్రిడ్జ్‌కి ఏంటంటే చెత్త అది అడ్డపడిపోయింది. ప్లాస్టిక్ గానీ, ముళ్ళు కంచెలు గానీ అది అడ్డపడిపోయి బ్రిడ్జ్ ఇవతల నుంచి అవతలకి నీరెళ్ళట్లేదండి. సో, అడ్డమేసేస్తుంది చెత్తనేది. సో, అందుకు ఏం జేస్తున్నారంటే క్రేన్ తీసుకొచ్చి ఇలాగా చెత్తది గెంటుతున్నారండి. చెత్తది అడ్డేయకుండా అవతల పక్కకైతే గెంటుతున్నారు. వాటర్ ఎందుకేసారంటే బ్రిడ్జ్ మీద అండి, ముళ్ళు కంచెలయితే ఉన్నాయి కదండీ! దాంట్లో ముల్లులు బ్రిడ్జ్ మీద పడ్డాయి. సో, అది బాగు జేసినప్పుడు అందరికి కాళ్ళకి అది గుచ్చుకుంటదో, సైకిళ్ళయి ప్యాచులు పడతాయని అది వాటరేసి గెంటుతున్నారండి. సో, అందుకని వాటరేసారండి. ఇప్పుడైతే క్లీన్ చేశారండి పర్లేదు. వాటర్ అయితే బా ఎళ్తుంది. కానీ ఇబ్బందవుతది. వాటర్ అనేది ఎళ్ళకుండా అడ్డం వేసేసుంటే గనక బ్రిడ్జ్ అనేది దెబ్బతిందునండి. సో, చూసారా ఎంత చెత్తుందో. చాలా చెత్తండి. నేను ఇప్పుడు వీడియో అయితే తీశాను కానీ ఇంతకుముందయితే ఇంకా ఎక్కువ ఉండేదండి చెత్త చూడండి. మరిన్ని వీడియోల కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.